ఓకే. వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. మనం లోకానికి వెలుగై ఉన్నాము. సో యేసు ప్రభువారు అంటున్న మాట, మనందరం అట ఏమై ఉన్నామట, లోకానికి వెలుగై ఉన్నామట. సో కాబట్టి మనము ప్రవచించుకోవాలి. లెట్ దర్ బి లైట్ ఇన్ మై ఫ్యామిలీ, లెట్ దర్ బి లైట్ ఇన్ మై హౌస్, లెట్ దర్ బి లైట్ ఇన్ మై ఫైనాన్సెస్, లెట్ దర్ బి లైట్ ఇన్ మై జాబ్. సో వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. సో ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలో, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. సో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. సో ఫస్ట్ గా దేవుడు మనకు బైబిల్లో మొట్టమొదటి మాట, మొట్టమొదటి వాక్యము దేవుడు పలికిన మాట ఏదన్నా ఉందంటే వెలుగు అని పలికాడు ఫస్ట్. సో అందుకే మనము కూడా మన కుటుంబంలో వెలుగుని ప్రవచించుకోవాలి. మన కుటుంబంలో, మా ఫైనాన్సెస్ లో, మన శరీరంలో, మనకున్న సమస్తంలో వెలుగుని ప్రవచించుకోవాలి. ఎందుకంటే వెలుగు చీకటి రెండు సృష్టించింది దేవుడే. కానీ మనం ఎప్పుడు కూడా వెలుగులో నడవాలి, కానీ చీకట్లో మనం ఎప్పుడు కూడా నడవకూడదు. సో మనం వెలుగు సంబంధులం, దేవుడి సంబంధులు అందరం కూడా వెలుగులో ఉంటాము, వెలుగు సంబంధుల్లాగా మారుతాము. కాబట్టి దేవుడు బైబిల్లో చూడండి, ఆది కాండం 1వ అధ్యాయం 3వ వచనంలో, సో ఫస్ట్ ఆయన రిలీజ్ చేసిన వర్డ్ లైట్ గురించి రిలీజ్ చేశాడు. సో వెలుగు మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వెలుగు లోపలనే నడిచే వాళ్ళే పరలోకంలోకి వస్తారు, వెలుగులో నడిచే వాళ్ళే పరలోక రాజ్యంలో నివసిస్తారు. కాబట్టి అందుకే ఇలా ప్రార్థించండి. మీరు గమనించారో లేదో, లెట్ దర్ బి లైట్ ఇన్ దేర్ బాడీస్, లెట్ దర్ బి లైట్ ఇన్ దేర్ ఫైనాన్సెస్, లెట్ దర్ బి లైట్ ఇన్ దేర్ ఫ్యామిలీ, లెట్ దర్ బి లైట్ ఇన్ దేర్ హౌస్ అని ఇలా ప్రార్థిస్తాను. మీ అందరికి కూడా చాలా సందర్భంలో ప్రార్థించడం జరిగింది. సో మనం కూడా ఆ వెలుగుని పలకాలి, ఆ వెలుగుని ప్రవచించుకోవాలి. లెట్ దర్ బి లైట్ ఇన్ మై హార్ట్, లెట్ దర్ బి లైట్ ఇన్ మై థాట్స్, లెట్ దర్ బి లైట్ ఇన్ మై మైండ్, లెట్ దర్ బి లైట్ ఇన్ మై బాడీ, లెట్ దర్ బి లైట్ ఇన్ మై ఫినాన్సెస్, లెట్ దర్ బి లైట్ ఇన్ మై జాబ్, లెట్ దర్ బి లైట్ ఇన్ మై ఫ్యామిలీ, లెట్ దర్ బి లైట్ ఇన్ మై హౌస్. సో ఇలా మనం వెలుగుని ఏం చేయాలి? ప్రొఫెసీ ఇచ్చుకోవాలి, ప్రవచించుకోవాలి, పలకాలి. సో గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద డార్క్నెస్ ఫ్రమ్ అవర్ లైఫ్. ఎందుకంటే మన థాట్స్ లో కూడా అప్పుడప్పుడు నెగిటివిటీ ఉంటుంది, సో డార్క్నెస్ ఉంటుంది. మన ఆలోచనలో కూడా నెగిటివిటీ, డార్క్నెస్ ఉంటుంది. మన కుటుంబంలో నెగిటివిటీ, డార్క్నెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం లైట్ గురించి ప్రవచిస్తామో ఆ నెగిటివిటీ వెళ్ళిపోయి, ఆ డార్క్నెస్ వెళ్ళిపోయి పాజిటివిటీ వస్తుంటది, వెలుగు వస్తుంటది. సో వెలుగు సంబంధులం అందరూ కూడా పరలోక సంబంధులు, చీకటి సంబంధులు అందరూ కూడా నరకానికి సంబంధించిన సంబంధులు. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద పట్టణం మరుగై ఉండనేరదు. సో మనందరం అట లోకానికి వెలుగై ఉన్నామట. అంటే మనము వెలిగి మన ద్వారా అనేక మంది వెలిగించబడాలి. మనము ఆశీర్వదించి మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. మనము రక్షించిన తర్వాత మన ద్వారా అనేక మంది రక్షించబడాలి. సో ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నది. సో మనందరం అంట లోకానికి ఎలా ఉన్నామంట? వెలుగే ఉన్నామట. వీఆర్ ద ల్యాంప్ ఆఫ్ ది వరల్డ్. సో ఈ వరల్డ్ కే మనము వెలుగునిచ్చేలాగా మారొచ్చు. సో చాలా మంది చూడండి, విశ్వాసులు కావచ్చు, దైవజనులు కావచ్చు, దేవుడు ఈ లోకానికి వెలుగుగా మారారు. ఆది కాండం నుంచి మొదలు పెడితే మనకి ఈ క్షణం వరకు కూడా అనేక మంది దైవజనులు లోకానికి వెలుగై ఉన్నారు, అనేక మంది దేవుడి వైపుకు తిప్పగలిగారు. సో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సో మన యేసు ప్రభువారు ఇట్ ఇస్ ద లైట్, ఆయన లైట్ ఆఫ్ ది వరల్డ్. ఆయన లోపల ఎలాంటి చీకటి లేదండి, యేసు ప్రభువారి లోపల. సో ఆయన లోకమునకు ఎలా ఉన్నాడు? వెలుగులాగా ఉన్నాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి వేండుడని వారితో చెప్పాను. సో ఆయనను వెంబడించే వాళ్ళందరూ కూడా ఎలా నడవాలి? వెలుగులోకి నడవాలి. సో మనందరం ఇక నో మోర్ బిలాంగ్స్ టు డార్క్నెస్ పీపుల్. సో డార్క్నెస్ గురించి చెప్తాను. డార్క్నెస్ కి సాదృశ్యము అపవాది, డార్క్నెస్ కి సాదృశ్యము ఆ చీకటి శక్తులు, డార్క్నెస్ కి సాదృశ్యము అపవాది క్రియలు, అపవాది మనుషులు, అపవాది తలంపులు, అపవాది ఆలోచనలు. సో మనము దేవుని నమ్ముకున్న తర్వాత మనం వెలుగులోకి వస్తాము. సో మనం ఆలోచన విధానం మారాలి, మనం మాట్లాడే విధానం మారాలి.
కాబట్టి యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సో మనందరం కూడా దేవుని పోలి నడుస్తున్నాము కాబట్టి, దేవుడి వాక్యానుసారంగా నడుస్తున్నాము, ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నాము, ప్రార్థనలు చేసుకుంటాం కాబట్టి మన లోపల వెలుగు వెలుగుతూనే ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన పరులు ఎప్పుడు కూడా లైట్ తో ఉంటారండి. ప్రార్థన పరులు, వాక్యానుసారంగా నడిచే వాళ్ళు, వాక్యం చదివే వాళ్ళు, సో వాక్యం బోధించే వాళ్ళు, వాక్యంలో శ్రద్ధగా విని ఆరాధించి స్తుతించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటారు? సో వెలుగుతో నడుస్తుంటా అంటారు, వెలుగులోకి నడుస్తుంటా అంటారు. సో మనం చీకటి మనుషులం కాదు, చీకటి మన మీద ఎలాంటి అధికారము చేయదు. సో కాబట్టి మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనము మన యొక్క మాట్లాడే విధానం, ఆలోచించే విధానం మారిపోతుంటది. సో మనందరం కూడా వెలుగులోకి నడుస్తున్నాము కాబట్టి మనము వెలుగు మనుషులం, అంటే పరలోక సంబంధులమైన మనుషులము. సో యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో యేసు ప్రభువారిలో జీవం ఉందండి, నిత్య జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇప్పుడు వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అంటే మనుషుల మీదకి వచ్చేసింది ఆ వెలుగు, కానీ ఎవరు కూడా గ్రహించలేదు. ఇప్పటికి కూడా చాలా మంది దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, చాలా మంది వెలుగులోకి రావట్లేదు, రక్షణలోకి రావట్లేదు. చాలా మంది కూడా అదే చీకటి జీవితంలో బ్రతుకుతున్నారు, అంధకార శక్తుల చేత శోధించబడుతున్నారు, వేధించబడుతున్నారు, బలహీన పడుతున్నారు, నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు, కానీ దేవుడి యొక్క వెలుగులోకి రావట్లేదు. సో మనందరము దేవుడి యొక్క వెలుగులోకి వచ్చాము, దేవుడి యొక్క ఉదయకాంతిలోకి వచ్చాము. మనందరము కూడా చీకట్లో నడవట్లేదు, వెలుగులో నడుస్తున్నాము. సో ఇప్పుడు ఆ వెలుగు అంతా కూడా మన మీద ఉదయించింది, కానీ చాలా మంది చీకట్లో ప్రకాశించుచున్నారు, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చూడండి, చీకటికి సాదృశ్యం అబద్ధము, మోసము, అన్యాయము, అక్రమము, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, అపవిత్రత, అపరిశుద్ధత, అజ్ఞానము, అవివేకము, ఇవన్నీ చీకటికి సంబంధించిన సాదృశ్యం. నేరాలు, ఘోరాలు, మోసము, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యం అండి. కానీ మన దేవుల్లో అలాంటి చీకటి 1%, 0.1% కూడా చీకటి లేదు. ఆయన లోపల ఎంత మాత్రము చీకటి లేదు, ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి మేము ఆయన వలన మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. సో గాడ్ ఈస్ ద లైట్. సో ఆ లైట్ మనందరికీ ఇచ్చి ఆయనలాగా మనందరం ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నాడు. సో అందుకే నా కుటుంబంలో చీకటి తీసివేయి ప్రభా. చీకటికి సాదృశ్యం ఓటమి, చీకటికి సాదృశ్యము అపవిత్రత, చీకటికి సాదృశ్యము అజ్ఞానము, చీకటికి సాదృశ్యము అపవిత్రత, అవినీతి, చీకటికి సాదృశ్యము నేరాలు, ఘోరాలు, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, మత్సరము. సో ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యము. ఇవన్నిటిని తీసివేయి ప్రభువా. వెలుగుకి సాదృశ్యం నీతి, ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యం, మంచితనం, మానవత్వం, సహనము, ఓపిక, ప్రార్థన, వాక్యము, ఇవన్నీ కూడా నీతికి సాదృశ్యం. ఇవన్నీ కూడా సో కాబట్టి మనందరము కూడా వెలుగుకి సాదృశ్యం. ఈ వెలుగులోకి మనందరం కూడా ఏం రావాలి? ఇంకా కంప్లీట్ గా నడవాలి, వెలుగులోకి నడవాలి. సో మనము చీకటి వాళ్ళము కాదు, మధ్యాహ్నం వాళ్ళము. మనం రాత్రి వాళ్ళము కాదు, మధ్యాహ్నము వాళ్ళము. కాబట్టి పగటి వాళ్ళము. కాబట్టి మనము వెలుగులో నడవాలి, అంటే నీతిలో నడవాలి, నిజాయితీలో నడవాలి, సత్యంలో నడవాలి, పవిత్రతలో నడవాలి, జ్ఞానములో నడవాలి, వాక్యానుసారంగా నడవాలి, ప్రార్థనలో ఎదగాలి. సో ఇవన్నీ కూడా నువ్వు చేసినప్పుడు వెలుగుమయం అవుతుంటా అంటాం. ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. చూసారా అండి, మన దేవుళ్ళోట చీకటి ఏమాత్రము లేదట. సో మన లోపల కూడా చీకటి ఉండకూడదు. అందుకే ప్రార్థించుకోవాలి. ఒక్కొక్కసారి మనకు చెడు తలంపులు వస్తుంటాయి, అది చీకటి మన మనసులో ఉన్నట్టు. సో ఒక్కొక్కసారి మన లోపల అపవిత్రత తలంపులు వస్తుంటాయి, మన లోపల, మన మనసు లోపల చీకటి ఉన్నట్టు. సో మన హృదయం లోపల అపవిత్ర కార్యాలు వస్తుంటాయి, అది మన హృదయంలో ఉన్నట్టు. సో చీకటి, అందుకే లెట్ దర్ బి లైట్ ఇన్ మై హార్ట్, లెట్ దర్ బి లైట్ ఇన్ మై థాట్స్, లెట్ దర్ బి లైట్ ఇన్ మై మైండ్,
let there be light in my family, let there be light in my finances, let there be light in my job, let there be light in my house, let there be light every part of my life, every part of my body, every part of my life, personal life, professional life అని ఇలా ప్రవచించుకోవాలి. లెట్ దర్ బి లైట్, లెట్ దర్ బి లైట్, లెట్ దర్ బి లైట్, లెట్ దర్ బి లైట్. వెలుగు వెలుగు వచ్చును కాక, నా కుటుంబంలోకి వెలుగు వచ్చును కాక, నా ఉద్యోగం మీదకి వెలుగు వచ్చును కాక అన్నప్పుడు ఎక్కడెక్కడ అపవాది క్రియలు ఉన్నాయో, ఎక్కడెక్కడ చీకటి ఉందో అదంతా కూడా తొలగిపోతుంటా ఉంటది. సో అందుకే మేమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఏమాత్రము లేదు. సో మనము కూడా వెలుగు సంబంధులమే, చీకటి సంబంధులము కానే కాదు. సో వెలుగుని ప్రవచించుకోవాలి, స్వస్థతను ప్రవచించుకోవాలి, జీవాన్ని ప్రవచించుకోవాలి. సో ఈవెన్ అనారోగ్యానికి సాదృశ్యము చీకటి, అండ్ అప్పులకు సాదృశ్యము చీకటి, దరిద్రానికి పేదరికానికి సాదృశ్యము చీకటి, అలాగే ధనానికి ఐశ్వర్యానికి సాదృశ్యము వెలుగు. సో అలాగే ఆ వాక్యానికి, అలాగే ఆరోగ్యానికి, జ్ఞానానికి, తెలివికి సాదృశ్యము వెలుగు. సో ఇవన్నీ కూడా మనం ప్రవచించుకోవాలండి ప్రార్థనలో, ఇవన్నీ ప్రవచించుకోవాలి. సో 1 యోహాను 1:6 ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సో ఆయనతో కూడా సహవాసం చేయగలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, అంటే మనం ఆయనతో సహవాసం చేసుకుంటూ డ్రగ్స్ తీసుకొని, ఆయనతో సహవాసం చేసుకుంటూ మళ్ళీ మందిరానికి వెళ్తూ ఇంకొక దిక్కు అపవిత్ర కార్యాలు చేయడం, వ్యభిచారం చేయడం, నరహత్య చేయడం, మోసాలు చేయడం, అన్యాయాలు, అక్రమాలు, అబద్ధము చేయడం, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం, ఆల్కహాల్ తాగడం, ఇవన్నీ కూడా ఆయనతో సహవాసం చేసుకుంటూ చీకట్లో నడిచిన నెల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. సో మనం ఇంకా చీకట్లో నడుస్తున్నట్టే. సో అందుకే ఆయనతో సహవాసం చేసిన వాళ్ళందరూ కూడా వెలుగుమయంలోకి రావాలి, వెలుగులోకి రావాలి. అంటే ఆ చెడ్డ జీవితాన్ని వదిలేయాలి. ఇప్పుడు మనం దేవుడిని తెలుసుకున్నామా? సో మనం దేవుడి పిల్లలము కాబట్టి, వెలుగు సంబంధులము కాబట్టి మనము దేవుడి పోలిక చొప్పున నడుచుకోవాలి. దేవుడి యొక్క మైండ్ రావాలి మనకు, దేవుడి యొక్క మైండ్ సెట్ కావాలి, దేవుడి యొక్క తలంపులు మనకు రావాలి, దేవుడి యొక్క ఆలోచించే విధానం మనకు రావాలి. సేమ్ మైండ్ సెట్ ఉండాలి. మనం క్రైస్ట్ మైండ్ సెట్ ఏదైతే కలిగి ఉన్నామో మనం కూడా అదే మైండ్ సెట్ కలిగి ఉండాలి. సో క్రైస్ట్ వలె మనము కూడా రూపాంతరము చెందాలి. సో అందుకే మనము దేవుడితో సహవాసం చేస్తే మనము చీకట్లో నడవకూడదు. అంటే దేవుడితో సహవాసం చేసి ఇటు మళ్ళీ అన్య సంప్రదాయాలకు వెళ్ళడం, అన్య విగ్రహాలకు వెళ్ళడం, లేకపోతే దేవుడితో సహవాసం చేసి ఇటు మళ్ళీ మందు తాగడము, లేకపోతే అబద్ధాలు, మోసాలు, దొంగతనము, వ్యభిచారము, నరహత్య ఇలాంటివన్నీ చేయడం, దేవుడిని నమ్ముకొని ఇంకా అక్రమాలు, మోసాలు చేయడం, ఇవన్నీ కూడా చేయకూడదు. సో వాళ్ళందరూ కూడా ఏమైతున్నారు? ఇటు దేవుని నమ్ముకొని చీకట్లో నడుస్తున్నారు. సో మనందరం కూడా చీకటి సంబంధం కాదు, వెలుగులోకి నడవాలి, సత్య సంబంధులం మనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, సో యేసు ప్రభువారి లోపల వెలుగే ఉంది, చీకటి ఏమాత్రము లేదు. సో ఆయన ఎలాగైతే వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం అంటే ఇద్దరము ఏకమై సహవాసము, మనలో దేవుడు, దేవుళ్ళో మనము. ఎప్పుడు ఆయన వెలుగులో నడుస్తున్నప్పుడు మనం కూడా వెలుగు నడిచినప్పుడే అప్పుడు మనం ఇద్దరం అన్యోన్య సహవాసం చేస్తాం. ఇప్పుడు యేసు ప్రభు వారు వెలుగులో ఉన్నాడు, మనం చీకట్లో ఉన్నాం అనుకోండి, అన్యోన్య సహవాసం చేయలేము, మిస్ మ్యాచ్ అవుతుంటది. కాబట్టి మనము దేవుడి యొక్క వెలుగు పొందుకొని మనం కూడా వెలుగులోకి రావాలి. మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. సో అన్యోన్య సహవాసము అంటే ఇద్దరం ఏకమై వాలి, ఆయనలో మనము, మన లోపల ఆయనము, ఇద్దరము కూడా ఏకమై అన్యోన్య సహవాసం చేయాలి. సో ఆయన వెలుగులో నడిచినట్టుగా మనం కూడా వెలుగులో నడిచినప్పుడే అన్యోన్య సహాయం. సో వెలుగుకి చీకటికి ఎప్పుడు కూడా పొత్తు ఉండదండి. అయితే సూర్యుడన్నా ఉండాలి, అయితే చంద్రుడన్నా ఉండాలి. ఎప్పుడైనా మన భూలోకంలో సగం సూర్యుడు సగం చంద్రుడు వచ్చింది చూసామా? అయితే సగం డే ఉండడం, పగటి ఉండడం, సగము రాత్రి ఉండడం చూసామా? ఎప్పుడు చూడలేదు కదా. అయితే రాత్రన్న ఉంటుంది, అయితే పగలన్న ఉంటుంది, అయితే చీకటన్న ఉంటుంది, అయితే వెలుతురన్నా ఉంటుంది, అయితే మధ్యాహ్నం అన్నా ఉంటుంది, అయితే రాత్రి అన్నా ఉంటుంది. కానీ సగం మధ్యాహ్నం సగం రాత్రి మన దేశంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. అలాగే చీకటికి వెలుగు సాంగత్యం ఉండదు, వెలుగుకి చీకటి సాంగత్యం ఉండదు. వెలుగే, చీకటే. కాబట్టి మన లోపల ఉంటే కంప్లీట్ గా వెలుగే రావాలి.
వెలుగుమయంలో మనం ఉండాలి. అప్పుడే దేవుడితో మనం అన్యోన్య సహవాసం చేసిన వాళ్ళు అవుతాము. సో మనందరం కూడా వెలుగులోకి రావాలి. ఇంకా మనం మనస్సుని మార్చుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువగా నువ్వు ప్రార్థనలో గడుపుతావో నీ లోపల లైట్ వచ్చేస్తుంటా ఉంటది. ప్రార్థన పరుల చుట్టూ ఒక వెలుగు ఉంటుంటా ఉంటది. సో ఆ వెలుగు లోకానికి నచ్చదు. కాబట్టి నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థిస్తుంటా అంటే అంత ఎక్కువగా వెలుగులోకి నడుస్తుంటా అంటావు. ఎంత ఎక్కువగా వాక్యాన్ని వింటుంటే, వాక్యానుసారంగా నడుస్తుంటే అంత వెలుగులోకి మనం నడుస్తున్నట్టు. సో అందుకే వెలుగులో నడుస్తున్నావంటే నువ్వు దేవుడితో అన్యోన్య సహవాసం చేస్తున్నట్టే. సో అలాగే వెలుగులో నడుస్తున్నానని చీకట్లో నడుస్తుంటే అది దేవుడితో అన్యోన్య సహవాసం చేయనట్టు కాదు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తుందట. ఎప్పుడు మనం కూడా వెలుగులో నడిచినప్పుడు, అన్యోన్య సహవాసం దేవుడితో చేసినప్పుడు ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారం అని చెప్పుకొని నేడల మనమే మూసుపుచ్చుకుందాము. సో చీకట్లో నడిచే వాళ్ళంతా కూడా పాపం చేసే వాళ్ళే. సో పాపం చేసే వాళ్ళే చీకట్లో నడుస్తారు. సో పాపం చేయని వాళ్ళు వెలుగులోకి నడుస్తారు. సో మన లోపల పాపం లేమని చెప్పుకునే నెల మనమే మోసపుచ్చుకుందాము. మరో మనలో సత్యం ఉండదు. సో భూలోకంలో నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. రిమెంబర్, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఈజ్ నాట్ ద రైచియస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ లో మనకు ఒక నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు దేవుడి దృష్టికి ప్రకారం. ఏ ఒక్కరు, నో వన్ ఈస్ ద రైచియస్ మ్యాన్, నాట్ ఈవెన్ 1% ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. సో ఆయనే 100% వెలుగులో నడిచాడు. సో ఆయన లోపల 1% పాపం కూడా లేదు. సో పాపం చేయని వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు భూలోకంలో ఏ ఒక్కరూ లేరు ఒక జీసస్ క్రైస్ట్ తప్పించి. పెద్ద పెద్ద దైవజనులు కావచ్చు, చిన్న దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి నడుస్తున్న విశ్వాసులు కావచ్చు, ఎవ్వరు కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోయిన వాళ్ళే, ఏదో ఒక విషయంలో పొరపాటు, దోషము, పాపము చేసిన వాళ్ళే. కానీ జీసస్ క్రైస్ట్ ఎప్పుడు కూడా ఒక్క తప్పు కానీ, ఒక్క పొరపాటు కానీ, ఒక్క పాపం కానీ చేయలేదు. అందుకే మనల్ని మనం ఎప్పుడు కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దుకోవద్దు. సో మన లోపల కూడా ఎంతో కొంత చీకటి ఉంది, ఎంతో కొంత డార్క్నెస్ ఉంది. సో పాపం ఉంది, దోషం ఉంది, పాపం ఉంది. వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవాలి. సో మనం కంప్లీట్ గా సర్వసత్యంలోకి నడవాలి. కంప్లీట్ గా మనం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. పాపం లేని వారమై చెప్పుకొని ఉండినెల్లా మనమే మోసపుచ్చుకుందాము. సో ఇంకా వీఆర్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్. సో వీ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డార్క్నెస్ కంప్లీట్ గా మనం వెలుగులోకి రావాలి అంటే ప్రవచించుకోవాలి. లార్డ్, బ్రింగ్ ద లైట్ ఇన్ మై లైఫ్, బ్రింగ్ ద లైట్ ఇన్ మై ఫ్యామిలీ, బ్రింగ్ ద లైట్ ఇన్ మై పవర్, బ్రింగ్ ద లైట్ ఇన్ మై మినిస్ట్రీ. సో అలా వెలుగుని ప్రవచించుకున్నప్పుడు కంప్లీట్ గా వెలుగుమయంలోకి వస్తుంటా అంటాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. సో పాపము సాదృశ్యము చీకటి. సో చీకటికి సాదృశ్యము పాపము. సో మనము తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు ఏమైనా ఉంటే క్షమించమని అడగాలి. సో నీతిమంతులు వెలుగులోకి నడుస్తారు, పరిశుద్ధులు వెలుగులోకి నడుస్తారు, పవిత్రులు వెలుగులోకి నడుస్తారు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సో మన అందరినీ కూడా ఆయన క్షమించేశాడండి, అందరినీ కూడా క్షమించేశాడు. సో కాబట్టి మనం ఇంకా ఎలా నడవాలి? వెలుగుమయంలోకి నడవాలి. సో మనం చీకట్లో ఉండకూడదు. ఇక పాపం మన మీద ఎలాంటి ప్రభుత్వం చేయదు, చీకటి మన మీద ఎలాంటి ప్రభుత్వం చేయదు. చాలా మంది కూడా దేవుణ్ణి నమ్ముకొని ఇంకా ఇతర సంప్రదాయాలు, ఇతర ఆచారాలకు వెళ్తున్నారు. సో వాళ్ళు వెలుగులో ఉంటామని ఇంకా చీకట్లోనే నడుస్తున్నారు. చాలా మంది దేవుణ్ణి నమ్ముకొని మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారు. సో అవన్నీ కూడా మనము ఓవర్కమ్ అవ్వాలి. చాలా మంది కూడా ఇంకా నీతిలోకి రావాలి, పరిశుద్ధతలోకి రావాలి, పవిత్రతలోకి రావాలి. ఎవరైతే నీతిలో, పరిశుద్ధతలో, పవిత్రతలో నడుస్తారో వాళ్ళే వెలుగుమయులు, వాళ్ళే వెలుగు సంబంధులు, వాళ్ళే పరలోక రాజ్యంలో నివసిస్తారు. సో వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. సో దెర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్ లో ఇక డార్క్నెస్ ఉండడానికి వీల్లేదు. సో దేవుడు మనకి ఈ నెల ఇస్తున్న వాగ్దానము, మనము వెలుగుమయం. అందుకే ఈ నెలంతా కూడా వెలుగు ప్రవచించుకోండి. అందరూ కూడా వెలుగు ప్రవచించుకోండి. మనము పాపము చేయలేదని చెప్పుకునే నెల ఆయనకు అబద్ధకునిగా చేయవార మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. సో వాక్యం మన లోపల ఉండదు. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎడల సో మనందరం కూడా వెలుగులోకి వస్తున్నప్పుడు ఇలాంటి అన్ని కూడా వస్తుంటాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్త గ్రంథము 119 అధ్యాయం 105 వచనంలో. సో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో వాక్యానుసారంగా నడిచే వాళ్ళందరూ కూడా వెలుగులోకి నడుస్తారు. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వాక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్.
సో వెలుగులోకి నడిపిస్తుంది మన వర్డ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు చదువుతున్నప్పుడు నీ లోపలికి ఆ వెలుగు వచ్చేస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకారం నడుస్తున్నప్పుడు నీ లోపలికి ఆ వెలుగు వచ్చేస్తుంది. అందుకే వాక్యము చాలా ఇంపార్టెంట్. మనందరినీ కూడా చీకట్ల నుంచి వేరుపరిచేది వాక్యం అండి. సో దేవుడు ఏ నోటితోటైతే వాక్యాన్ని ఇచ్చాడో, వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయను. సో ఆయన నోటి ద్వారానే వెలుగుని సృష్టించాడు. అలాగే ఆ నోటి నుంచి ఉద్భవించిన వాక్యమే ఈ వాక్యము. ఈ వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు, ఈ వాక్యాన్ని చదివిన వాళ్ళు, ఈ వాక్యాన్ని విన్న వాళ్ళు, ఈ వాక్యానుసారంగా నడిచే వాళ్ళందరూ కూడా వెలుగులో నడుస్తారు. సో వాళ్ళ త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి so there is no authority for darkness in our life. So from today God is giving us the another prayer point. ఇంకొక కీ ఇస్తున్నాడు మనందరికీ కూడా. Let there be light in my prayer life, let there be light in my spiritual life, let there be light in my family life, let there be light in my journeys, let there be light in my prosperity, let there be light in my anointing, let there be light in my mind, let there be light in my heart, let there be light in my thoughts, let there be light in my kids, let there be light in my kids education, let there be light in my house, let there be light in my properties, let there be light in my spiritual growth. So release the light through your word. So దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు వచ్చేసింది. చీకటి నుంచి వెలుగులోకి దేవుడు సపరేట్ చేశాడు. సో ఇప్పుడు నువ్వు పలికిన ప్రతిసారి కూడా నువ్వు కూడా చీకట్లో నుంచి వెలుగులోకి మారుతుంటా అంటావు, వెలుగులోకి వస్తుంటా అంటావు. అందుకే వెలుగుని ప్రవచించుకోండి. సో లైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ heavenly people are lightly people. We are the light of the world అని గాడ్ చెప్పాడు యేసు ప్రభు వారు. సో ఆ వెలుగులోకి మనం నడవాలి అంటే వెలుగు ప్రవచించుకోవాలి. సో అప్పుడు యూ విల్ సీ ద షైన్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ సీ ద లైట్ ఇన్ యువర్ లైఫ్. ఏదైనా నోటి మాట అండి, నోటి మాటతో నువ్వు ఏది ప్రవచించుకుంటే అదే వస్తుంది. దీంతో జీవం ప్రవచించుకుంటే జీవం వస్తుంది, మరణం ప్రవచించుకుంటే మరణం వస్తుంది, వెలుగు ప్రవచించుకుంటే వెలుగు వస్తుంది, చీకటి ప్రవచించుకుంటే చీకటి వస్తుంది, పాజిటివ్ ప్రవచించుకుంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ప్రవచించుకుంటే నెగిటివ్ వస్తుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్ త్రూ మౌత్, సో ఇట్ విల్ బి కమ్ టు ది పాస్. సో కాబట్టి ఏదైనా పాజిటివ్ వర్డ్స్ ను రిలీజ్ చేయండి. దేవుడు వెలుగుని కమ్మని పలకగానే వెలుగు వచ్చేసింది, చీకటి వెళ్ళిపోయింది. సో నీ జీవితంలో కూడా వెలుగుకి సాదృశ్యం జయము, వెలుగుకి సాదృశ్యము సంతోషము, వెలుగుకి సాదృశ్యము ఆనందము, వెలుగుకి సాదృశ్యము ప్రాస్పరిటీ, ధనము, ఐశ్వర్యము, వెలుగుకి సాదృశ్యము నీతి, పరిశుద్ధత, పవిత్రత, స్నేహము, స్వేచ్ఛ, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా వెలుగుకి సాదృశ్యము. చీకటికి సాదృశ్యము కోపము, పగ అండ్ దరిద్రము, పేదరికము, రోగాలు, జబ్బులు, వ్యాధులు, ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యము. సో రిలీజ్ ద లైట్ ఫ్రమ్ యువర్ వర్డ్ ఫ్రమ్ టుడే ఇన్ దిస్ మంత్. సో దేవుని పోలి నడుచుకోండి. ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనుడి. సో మన దేవుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఆయనని పోలి నడుచుకోవాలి అంటే ఆయన స్వభావంలోకి, ఆయన లక్షణాల్లోకి, ఆయన మనస్సులోకి, ఆయన మనస్తత్వముగా మార్చాలి. సో ఆయనని పోలి మనం నడుచుకోవాలి. సో ఆయన గుణం ఏంటిది, ఆయన గుణగణం ఏంటిది, ఆయన స్వభావం ఏంటిది, ఆయన లక్షణాలు ఏంటిది, దాని లోపలికి మనం ఏం కావాలి? ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలిక నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవుని అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. చూసారా, పరిమళ వాసన అంటే మంచి పర్ఫ్యూమ్ స్మెల్ లాగా ఉండుకొనుటకు దేవుడు మనకు అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. సో ఇవన్నీ కూడా వెలుగు సంబంధులు. సో కంప్లీట్ గా డార్క్నెస్ అనేది ఉండకూడదు. అంటే ఇప్పటిదాకా చెప్పాను డార్క్నెస్ ఏంటిది అనేది. సో అవన్నీ కూడా తీసేసుకోవాలి. నెగిటివ్ గా మాట్లాడడం కూడా డార్క్నెస్ అండి, నెగిటివ్ ఆలోచించడం కూడా డార్క్నెస్. సో పగతో రగులుకోవడం డార్క్నెస్, కక్ష సాధించడం డార్క్నెస్. సో ఇలాంటి డార్క్నెస్ నుంచి మనం ఏం కావాలి? విడుదల కలగాలి. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరు జారత్వము కానీ చూడండి, జారత్వము ఇది డార్క్నెస్. జారత్వం అంటే వ్యభిచారము, లేకపోతే వివాహం కాకముందుకు వివాహం అయిన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఇది చీకటికి సంబంధించింది. ఏ విధమైన అపవిత్రత ఇది చీకటికి సంబంధించింది. లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. సో లోభత్వము అంటే పిసినారితనము, వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. చూసారా, ఇవన్నీ చీకటికి సంబంధులు, చీకటి వ్యక్తులు చేసే పని. జారత్వము, అపవిత్రత,
అపవిత్రత, లోభత్వము వీటి పేరుని ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. సో పాజిటివ్, స్పీక్ పాజిటివ్ వర్డ్స్ ఓన్లీ, నెగిటివ్ వర్డ్స్ వద్దు. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. సో థ్యాంక్స్ గివింగ్ ఏ ఉండాలి, నోటి నిండా పాజిటివ్ వర్డ్స్ ఏ ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత వచనాలే పలకాలి, మనము పాజిటివ్ వచనాలే పలకాలి. సో అది నువ్వు వెలుగులో నడుస్తున్నప్పుడు. వెలుగులో నడవాలనుకుంటే ఇలా పాజిటివ్ గా ఉచ్చరించాలి. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సో బూతులు మాట్లాడడం చీకటికి సాదృశ్యం, పోకిరి మాటలు మాట్లాడడం చీకటికి సాదృశ్యం, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సో వాళ్ళు కామెంట్స్, వీళ్ళని కామెంట్స్ చేయడం ఉచ్చరించకూడదు. ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యం, ఇవి మీకు తగవు. సో ఆల్వేస్ స్పీక్ గుడ్ వర్డ్స్ ఓన్లీ, స్పీక్ గుడ్ ఐడియాస్ ఓన్లీ. సో మంచి ఆలోచనలనే ఆలోచించాలి, పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ కృతజ్ఞత వచనాలే కలగాలి. సో పోకిరి మాటలు, బూతులు ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యము. వ్యభిచారి అయినను, వ్యభిచారము అంటే వివాహమైన, వివాహం కాకపోయినా పరాయి స్త్రీతో, పరాయి పురుషుతో అక్రమ సంబంధం వ్యభిచారము, ఇది చీకటి మనుషులకు సాదృశ్యము. అపవిత్రుడనైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. సో ఇవంతా కూడా చీకటి మనుషులు చేస్తారు. సో నువ్వు దేవుని నమ్ముకొని ఇవన్నీ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకా చీకట్లోనే నడుస్తున్నారు. సో వాళ్ళ లోపల వెలుగు రాలేదు. సో మనల్ని దేవుడు ఏమన్నాడు, వెలుగు మనుషులు అన్నారు మనందరినీ కూడా. మనం లోకానికి వెలుగై ఉన్నాడు అన్నారు. కానీ ఇంకా ఇలాంటి కార్యాలు చేస్తుంటే మనము వెలుగు అని చెప్పి చీకట్లో నడుస్తున్నాము. అయితే మనం దేవుడికి అబద్ధం చెప్పి మనము పాపం చేస్తున్నట్టు. సో వ్యర్థమైన మాటల వలన ఎవడు మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదితులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అటు వారితో పాలువాడై ఉండకూడి. సో అంటే నీ సరౌండింగ్ లో కూడా పాజిటివ్ పీపుల్, నువ్వు లైట్ పీపుల్ తో ఉన్నప్పుడు నీలో కూడా లైట్ వెలుగుతుంటాంటది, ఆత్మీయ సహవాసులతో ఉన్నప్పుడు. అదే చీకటి వాళ్ళతో ఉన్నప్పుడు నీళ్ళు కూడా చీకటి మయం అవుతుంటాంటావు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం చీకట్లోనే నడుచుండొచ్చు, అంటే దేవుని నమ్ముకొని ఇంకా ఎక్కడో తప్పులు చేయడం, ఇంకా ఏమో పొరపాట్లు చేయడం అయి ఉండొచ్చు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. సో ఇప్పుడు మనందరం కూడా మారిపోయాము, ప్రభునందు మనందరం కూడా లైట్ లోకి వచ్చేసాము. ఇక మనము చీకటి మనుషులము కాదు. పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇక మనం ఇప్పటి వరకు చీకట్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే ఈ క్షణం నుంచి మనం ప్రభునందు ఏమై ఉన్నాము, వెలుగై ఉన్నారు. ఎప్పుడైతే ఈ వెలుగు వాక్యం వింటున్నారో మన శరీరం లోపలికి ఆ వెలుగు వచ్చేస్తుంది, ఆ లైట్ వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం డార్క్నెస్ కాకుండా ఉండకూడదు. ఆ ద్వేషము, ఆ పగ, ఆ వ్యభిచారము, ఆ లోభత్వము, ఆ యొక్క బూతులు మాట్లాడడం, సరసోక్తమైన మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యము. ఇలా మాట్లాడే వాళ్ళంతా కూడా చీకట్లో నడుస్తున్నట్టు. కాబట్టి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. చూసారండి, వెలుగుకి సాదృశ్యం అట సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది గనక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. సో దేవుడికి వెలుగు అంటే ఇష్టమా, చీకటి అంటే ఇష్టమా? వెలుగు అంటే ఇష్టము. సో చీకటి అంటే ఏదో చెప్పాను, లోభత్వము, వ్యభిచారము, అలాగే జారత్వము, ఇవన్నీ దొంగతనము, నరహత్య, వ్యభిచారం, మత్తు పానీయాలతో ఉండడం, ఇవన్నీ చీకటికి సాదృశ్యం. ఇవన్నీ దేవుడికి ఇష్టం ఉండదు. సో దేవుడికి ఇష్టం ఏంటిది? వెలుగు ఫలము, మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. ఇవన్నీ మనం నడుస్తే వెలుగులోకి నడుస్తున్నట్టు అర్థమవుతుందండి. ఇప్పుడు దేవుని నమ్ముకొని అబద్ధాలు ఆడి, దేవుని నమ్ముకొని మోసాలు చేసి, దేవుని నమ్ముకొని అసత్యం ఆడి, దేవుని నమ్ముకొని జారత్వములోకి వెళ్ళి, దేవుని నమ్ముకొని వ్యభిచారంలోకి వెళ్తే వాడు చీకట్లో నడుస్తున్నట్టే, వెలుగులో నడుస్తున్నట్టు కాదు. సో అందుకే దేవుడికి ఏది ప్రీతికరమైనదో, ఏది మంచిదో దానిని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. సో మనందరం కూడా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఆ ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యం, మంచితనం, మానవత్వం, నీతి, సత్యము, నిజాయితీ, పరిశుద్ధత, పవిత్రత, జ్ఞానము, తెలివి, ఇవన్నీ కూడా వెలుగుకి సాదృశ్యము. ధనము, ఐశ్వర్యము, నీతి, పరిశుద్ధత, పాజిటివ్ వర్డ్స్, థ్యాంక్స్ గివింగ్, సో హంబుల్నెస్, ఇవన్నీ కూడా వెలుగుకి సాదృశ్యము. సో దీంట్లో చీకటి ఉండదు. సో దీనికి ఆపోజిట్ లా ఏది ఉన్నా కూడా అది చీకటే. సో మనం ఇప్పటి నుంచి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అంటే ప్రవర్తన మారాలి, గుణం మారాలి, స్వభావం మారాలి, క్యారెక్టర్ మారాలి, మాట్లాడే విధానం మారాలి, మన ఇంకా పవిత్రంలోకి రావాలి అని కోరుకోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండక వాటిని ఖండించాలి, రిజెక్ట్ చేయాలి. అవన్నీ అంధకార క్రియలు. సో అంటే చీకటి మనుషులు చేసే క్రియలు అవన్నీ కూడా.
వారై ఉండక వాటిని ఖండించాలి. ఆ డ్రగ్స్ తీసుకోవడం చీకటి క్రియ, ఆ ఆల్కహాల్ తాగడం చీకటి క్రియ, ఆ సిగరెట్ స్మోకింగ్ చీకటి క్రియ, ఆ అక్రమ సంబంధము, అక్రమ సంపాదన, అక్రమ పనులు చేయడం, ఇవన్నీ కూడా చీకటి క్రియలు, అంధకార క్రియలు. వాళ్ళతో పాలి ఉండకూడదు, వాటిని ఖండించాలి, చేసే వాళ్ళను ఖండించాలి, ఎంకరేజ్ చేయొద్దు, మనము కూడా అందులోకి ఉండకూడదు. కాబట్టి ఏలనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది, వాటి జోలికి కూడా వెళ్ళొద్దండి. సో మనం లైట్ అంటే కంప్లీట్ గా లైట్ లోకి రావాలి. 50% డార్క్నెస్ లో, 50% లైట్ లో కాదు. సో కంప్లీట్ గా మనం వెలుగులోకి రావాలి. ఇప్పుడు నా రూమ్ లో ఒక లైట్ వెలుగుతుంది, నేను స్విచ్ ఆఫ్ చేశాను అనుకోండి, కంప్లీట్ గా డార్క్ అవుతుంది. స్విచ్ ఆన్ చేస్తే మళ్ళీ కంప్లీట్ గా లైట్ అవుతుంది. ఇప్పుడు నా రూమ్ లో ఎలాంటి డార్క్నెస్ లేదు, స్విచ్ ఆఫ్ చేస్తేనే అది డార్క్నెస్ అవుతుంది. సో అలాగే మనము కూడా కంప్లీట్ గా వైట్ లోకి వచ్చేయాలి, అంటే లైట్ లోకి వచ్చేయాలి. మన లోపల ఎక్కడ కూడా ఆ డార్క్నెస్ కానీ ఎక్కడ కూడా మనము చీకట్లో నడవడానికి వీల్లేదు. సో అయితే చీకటని ఉండాలి, అయితే వెలుగని ఉండాలి. సో చీకటి మనకు సంబంధం లేదు, మనం అందరం వెలుగు సంబంధం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ నెల నుంచి మనందరిలో కూడా వెలుగుని ప్రవచించుకుందాం. అవమానకరమై ఉన్నది వాటిని జోలికి కూడా వెత్తద్దు, వాళ్ళ నోటికి కూడా అనొద్దు. మనము కొన్ని నెగిటివ్ వర్డ్స్ వాడొద్దండి ప్రతిసారి కూడా. చాలా మంది కూడా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతుంటా అంటారు, డౌట్ మాటలు మాట్లాడుతుంటా అంటారు, ఫెయిల్యూర్ మాటలు మాట్లాడుతుంటా అంటారు. అలాంటివి మాట్లాడద్దు, అవన్నీ చీకటికి సాదృశ్యం, అవి అలాగే నెరవేరుతాయి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, అనుమానాలు నిజమైతాయి. అనుమాన పడద్దు ఎప్పుడు కూడా దేవుడి పనుల విషయంలో, నీ ఆశీర్వాద విషయంలో అనుమానం పడద్దు. అనుమానాలు నిజమైతాయి, నిజాలు అబద్ధాలు అవుతుంటా ఉంటాయి. సో కాబట్టి నువ్వు ఎప్పుడైనా స్పీక్ గుడ్ వర్డ్స్ ఓన్లీ, పాజిటివ్ వర్డ్స్ ఓన్లీ. తప్పకుండా నాకు జాబ్ వస్తుంది, తప్పకుండా గర్భఫలం వస్తుంది, తప్పకుండా నాకు మంచి ఉద్యోగం వస్తుంది, తప్పకుండా నాకు ప్రాస్పారిటీ వస్తుంది. సో అలా మనం పాజిటివ్ గా ఉండాలి. తప్పకుండా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, అన్ని విషయాలలో థ్యాంక్స్ చెప్పాలి. కష్టం వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, బాధ వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, నష్టం వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, కష్టం వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి దేవుడికి. సో ఇది వెలుగులో నడవడము. సో వెలుగులో నడవడం అంటే ఇలా మన మైండ్ సెట్ కూడా పాజిటివ్ గా ఉండాలి, వెలుగులో నడవాలి. సో నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు, రిజెక్షన్ మాటలు మాట్లాడకూడదు, సో బూతులు మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. సో చాలా మంది ఎందుకు బ్లెస్ కావట్లేదు అంటే, ఇది దేవుణ్ణి నమ్ముకొని ఇంకా చీకట్లో నడుస్తుంటా అంటారు. నేను కూడా నిన్న ఒక సండే కదా ఒక సంఘానికి వెళ్ళాను, దైవజనుడు వాక్యం చెప్పాడు, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఫోన్ లో బూతులు మాట్లాడుతున్నారు, లేకపోతే వేరే పర్సన్ తోటి బూతులు మాట్లాడుతున్నాడు చర్చ్కి వెళ్ళేసి. సో దట్ ఈస్ నాట్ రైట్ ఎట్ ఆల్. నేను చాలా సార్లు గమనించాను. ఐ విల్ అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ ద చర్చ్ మెంబర్స్. వాళ్ళు ఎంతో మంచి ఆత్మ ప్రేరేపణతో వాక్యం చెప్తారు, అందరూ కూడా బలపడతారు, వింటారు గంటలు గంటలు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అపవిత్రంగా మాట్లాడడం చేస్తుంటా అంటారు. సో నో యూజ్. సో అలా ఉండకూడదు. సో కంప్లీట్ గా లైట్ లోకి రావాలి, డార్క్నెస్ ఉండకూడదు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా. సో ఎండ్ ఆఫ్ ది డే వెలుగే ప్రత్యక్షపరచబడాలి. సో సమస్తాన్ని ఖండించాలి మనము. సో మనము చీకటిని ఖండించి వెలుగులోకి రావాలి. సో మనం కంప్లీట్ గా ఎలా ఉండాలంటే, ఇక సూర్యుడి వల్ల తేజస్సు వల్లే మారాలి. ఇక మన మైండ్ సెట్ మారాలి, ఆలోచించే విధానం మారాలి, మన థాట్స్ మారాలి, వెలుగులోకి రావాలి. ఎక్కువ స్పీక్ చేయండి, మీ ప్రొఫెసీ రిలీజ్ చేయండి. మీరు గమనించారు లేదో, ఐ విల్ స్పీక్ బ్లెస్సింగ్స్ ఓన్లీ త్రూ మై మౌత్. నేను నా మౌత్ నుంచి మీ అందరికి బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తాను. వెలుగు వచ్చును గాక, జీవము వచ్చును గాక, ధనము వచ్చును గాక, హ్యాపీ లైఫ్, వెల్దీ లైఫ్ వచ్చును గాక, లైట్ వచ్చును గాక, ప్రాస్పరిటీ వచ్చును గాక, అండ్ హోలీనెస్, రైచియస్నెస్, ఫెయిత్ వచ్చును గాక. సో ఐ విల్ స్పీక్ పాజిటివ్ వర్డ్స్ ఓన్లీ, ఐ విల్ రిలీజ్ పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఓన్లీ ఆన్ యూ. ఇట్లా రిలీజ్ చేస్తుంటా అంటాను అందరి మీద. సో డబుల్ శాలరీ వచ్చును కాక, ప్రాస్పరిటీ, ప్రాపర్టీస్ వచ్చును కాక, ఇవన్నీ వెలుగు సంబంధులు అలా మాట్లాడతారండి. సో ఆల్వేస్ స్పీక్ గుడ్ వర్డ్స్ ఓన్లీ, ప్రొఫెసీ గుడ్ వర్డ్స్ ఓన్లీ. నాకు హ్యాపీ లైఫ్, వెల్దీ లైఫ్, ఇట్స్ ఎ గుడ్ వర్డ్స్. సో లైట్, ఇట్స్ ఎ గుడ్, అండ్ గుడ్ హెల్త్, ఇట్స్ ఎ గుడ్, and prosperity, it's a good, and happy life is a good. So properties, it's a good, success is a good. So success వచ్చును గాక, లైఫ్ లో సక్సెస్ ఉండాలి. సో హ్యాపీనెస్ ఉండాలి, జాయ్నెస్ ఉండాలి, సో ప్రాపర్టీస్ ఉండాలి, సో స్పిరిచువల్ లో గ్రోత్ అయ్యాలి, ప్రేయర్ లైఫ్ ఉండాలి, అలాగే హోలీనెస్ ఉండాలి, రైచియస్నెస్ ఉండాలి,
ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ కూడా పలకాలి, మనం పలకాలి. రిలీజ్ దీస్ ఆల్ ఆర్ లైట్ పీపుల్ విల్ రిలీజ్ దీస్ వర్డ్స్. చాలా మంది నువ్వు ఫెయిల్యూర్ అయిపోతావు, నువ్వు అదైపోతావు, నువ్వు ఇదే అయిపోతావు, నాశనం అవుతావు, బూతులు మాట్లాడతారు, అది మాట్లాడతారు, ఇది మాట్లాడతారు, నెగిటివ్. దోస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు డార్క్నెస్ పీపుల్. వాళ్ళందరూ కూడా చీకటి సంబంధులు వాళ్ళు. సో అలా మాట్లాడకూడదు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయనతో చెప్పుచున్నాడు. సో మన దేవుడి యొక్క వెలుగుని పొందుకున్న ఆయన రిజరక్షన్ పవర్ మన మీద ఉంది. సో కాబట్టి మనం ఇంకా చీకట్లో నడవకూడదు, వెలుగులోకి రావాలి. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దినములు చెడ్డవి, సమయం ఎక్కువగా లేదు, రెండో రాకడ సమయం తక్కువగా ఉంది. సో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్ల నడుచుకొని జాగ్రత్తగా చూసుకోండి. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి షుడ్ బి వైస్ మ్యాన్ అంటారు కదా, జ్ఞానంతో నడవాలి. ప్రతి విషయంలో మాట జ్ఞానంతో నడవాలి. అవతలోడు తొందరపడ్డాడని మనం తొందరపడద్దు. అవతలోడు వాళ్ళు వీళ్ళు అప్పులు చేసి అవి కొన్నారు ఇవి కొన్నారని మనం అప్పులు చేసి అవి ఇవి కొనకూడదు. సో దినములు చెడ్డవి కాబట్టి మనం మంచిగా బ్రతకడానికి ప్రయత్నించాలి. ఈ దినాల వల్ల, ఈ రోజుల వల్ల మనం కూడా చెడ్డ వాళ్ళగా కాకూడదు. మొత్తం లోకమంతా చీకటి ఉంది, మనము చీకట్లో నడవకూడదు, వెలుగులో నడవాలి. 100 మంది రాక్షసుల మధ్య కూడా మనము దేవుళ్లాగా ఉండాలి. 100 మంది చెడ్డవాళ్ళ మధ్య కూడా మనం మంచివాడిలాగా బ్రతకాలి. 100 మంది నెగిటివ్ పీపుల్ మధ్య మనం పాజిటివ్ గా బ్రతకాలి. బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో సమయమును పోనీయద్దు, చదువుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి, ఎక్కువసేపు దేవుల్లో గడపాలి. అజ్ఞానుల వలె నడుచుకోండి. చీకటి మనుషులు కాక వెలుగు మనుషుల వలె నడుచుకోండి. జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అవివేకులు కాకుండా మనం దేవుడి చిత్తం ఏంటిదో గ్రహించాలి. దేవుడి చిత్తం ఏంటిది? మనం వెలుగులోకి రావడమే దేవుడి చిత్తము. సో మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. సో ఇది డ్రింకింగ్ ఆల్కహాల్, ఇది చీకటికి సాదృశ్యం. దానిలో దుర్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండి. సో ఆత్మపూర్ణులై ఉండాలి అంటే ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యం ఎదగాలి, ఆరాధనలు ఎదగాలి, స్థుతిలు ఎదగాలి. ఆత్మపూర్ణులు, మంచితనము, మానవత్వము, నీతి, నిజాయితీ, సత్యము, సో పవిత్రత, పరిశుద్ధత, విశ్వాసము, ఇవన్నీ కూడా ఆత్మతో నిండుకున్న వాళ్ళ యొక్క క్రియలు. మద్యంతో నిండుకున్న వాళ్ళు వీలా ఉండరు. సో చాలా మంది మందిరానికి వెళ్తారు, సండే మార్నింగ్ సండే నైట్ రాగానే మద్యంతో మత్తులై ఉంటారు. సో వాళ్ళు చీకటికి సాదృశ్యము. మార్నింగ్ ఏమో వెలుగులో నడుస్తారు, నైట్ ఏమో చీకటిలోకి వెళ్తారు. సో ఇలా ఉండకూడదు, డ్యూయల్ గా ఉండకూడదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. సో ఇది దేవుడు మనందరికి ఇస్తున్న వాక్యము ఈ రోజు నుంచి. సో ప్రార్థనలు ఏకీభవించండి. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మా అందరినీ మాట్లాడావు, మా అందరినీ దర్శించావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. అయ్యా, ఇప్పుడు ఈ నూతన నెల సందర్భంగా నేను అందరి జీవితాలలో వెలుగుని ప్రవచిస్తున్నాను. ఈ ప్రార్థన, ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరి శరీరాల్లోకి వెలుగును వచ్చినాక, లెట్ దర్ బి లైట్ ఇన్ దేర్ బాడీస్, లెట్ దర్ బి లైట్ ఇన్ దేర్ ఆర్గాన్స్, లెట్ దర్ బి లైట్ ఇన్ దేర్ లైఫ్, లెట్ దర్ బి లైట్ ఇన్ దేర్ అవర్ లైఫ్, మై Lord Jesus. I'm professing lighting every part of our life. I'm professing light every part of our life. I'm professing light every part of our life. I'm professing light every part of our body. Let there be light in our families. Let there be light in our house. Let there be light in our ministry. Let there be light in our finances. Let there be light in our journeys. Let there be light. Let there be light. Let there be light in our mind. Let there be light in our lungs. Let there be light in our kidneys. Let there be light in our thoughts. Let there be light. Let there be light in our properties. Let there be light. Let there be light. No more darkness. Lord Jesus, release your right hand upon us. Release your light upon us. Release your right upon us, my Lord. మా అందరిలో వెలుగుని వచ్చును కాక, మా అందరిలోకి జీవము వచ్చును కాక, హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్, వెల్దీ లైఫ్ వచ్చును కాక, సక్సెస్ వచ్చును కాక, విక్టరీ వచ్చును కాక, ప్రాస్పరిటీ వచ్చును కాక, బ్లెస్సింగ్స్ వచ్చును కాక, అనాయింటింగ్ వచ్చును కాక. మా అందరిలో కూడా విశ్వాసము పెరుగును కాక, నీతి పెరుగును కాక, నిజాయితీ పెరుగును కాక, మా అందరి యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగును కాక, ప్రాస్పరిటీ వచ్చును కాక. మేము చేసే ప్రతి పనిలో కూడా వెలుగు ఉండాలి, మేము వెలుగులో నడుచుకొనును కాక. మా లోపల ఎలాంటి చీకటి ఉండడానికి వీల్లేదయ్యా. మా కుటుంబాలలో ఎలాంటి చీకటి ఉండడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి ప్రతి అందరము కూడా వెలుగులోకి నడవాలి, సత్యంలోకి నడవాలి, జీవంలోకి నడవాలని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. God bless you. ఆమేన్. Thank you.